మిగతా అప్డేట్ చూస్తే గ్రామాల్లో మంచినీటి వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాలని మంత్రి సీతక్క అంటున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరాపై ఆమె సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది పక్కా ప్రణాళికలతో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేయగలిగామని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి నిల్వలు అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక్క తెలిపారు. పండుగ సందర్భంగా కూడా మీరందరూ సంతోషంగా ఉంటూ గ్రామాలలో మంచినీటి వ్యవస్థను ఇంకా ఇంకా పటిష్టం చేసుకునే విధంగా ముందు జాగ్రత్తతో ముందు చూపుతో మన ప్రణాళికలు ఉండాలి. సమస్య వచ్చిన తర్వాత ఆదరాబాదర పోయి అక్కడ ఏదో చేద్దామంటే కష్టం. ఇప్పుడు చాలా చోట్ల పంపు సెట్లు ఖరాబ్ అయినాయి, పాడైపోయినాయి. మరి 1, 2 ఉంటే అది కూడా సడన్ గా ఏదన్నా అయితే చాలా లెంతీగా వాటర్ దాన్ని మనం చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈఎన్సీ గారు మీరు అది కూడా ఏమేమి రిపేర్స్ చేయాల్సుకున్నాయి, ఆ పాసిబిలిటీ ఏముంది అనేది వాటిని కూడా ఈఎన్సీ గారు, సిఈలు, ఎస్సీస్ అందరు ప్రణాళిక చేసుకొని ఆ పెద్ద పెద్ద పైపులు ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడం, దానికి ఏం కావాలి ఏంది అనేది కూడా సేమ్ టైంలో మీరు అంచనా వేసి అన్నెసెసరీ కాకుండా మనకు ఏది అవసరం ఉంది అనేది, ఎందుకంటే పైన కూడా ఫండ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి అవసరం ఉన్న మేరకే మనం ఏం పెడితే బాగుంటుందని మీరు ఎస్టిమేషన్స్ వేసి కలెక్టర్లకు చెప్తే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఇప్పిస్తాం. మరి పండుగ సందర్భంగా కూడా మీరందరూ